వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. రాష్ట్రం వచ్చాక నియంతృత్వ పాలనలో చాలా మంది ప్రజలు మోసపోయారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పదవి రావడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందంటున్న కోదండరాంతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. ఆఫీస్లో ఉన్నాము. తెలంగాణ జనసమితి కార్యాలయంలో శ్రీ కోదండరాం గారితో తెలంగాణ ఉద్యమ రథసారథి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఎమ్మెల్సీ సీట్ అంటే 10 సంవత్సరాలు తను తెలంగాణ రాకముందు ఎంతో ఉద్యమం చేశారు, తర్వాత కూడా 10 సంవత్సరాలు కూడా పోరాడినట్టుగానే మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవి ఈ ప్రభుత్వంలో రావడాన్ని తను ఎలా స్వాగతిస్తున్నారు, తను ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్, అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రోజున మీకు శుభవార్త రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం. నాకే కాదు, మా పార్టీ సభ్యులందరికీ కూడా సంతోషం కలిగించిన విషయం. చాలా కాలం పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్న మిత్రులు, ఉద్యమ సహచరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదో ఒక అవకాశం మొత్తానికి మనకు దక్కింది అనేటువంటి సంతోషమే ఇవాళ ప్రజల్లో ఉంది. సరే, అంటే ఇన్ని రోజుల తర్వాత కరెక్ట్గా మీరు అనుకున్నది దాన్ని రీచ్ అవ్వడం కానీ, అంటే ఎంతో పోరాటం చేశారు తెలంగాణ రావడానికి. ఊళ్ళో కానీ మీరు జైలుకి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేశారు. అయినా సరే ఈ 10 సంవత్సరాలలో మీకు గుర్తింపు ఎందుకు రాలేదు సార్? 10 సంవత్సరాలంటే ఒక నిరంకుశ పాలన కదా. ఈ నిరంకుశ పాలన వల్ల ప్రజలు తాము కొట్లాడి సాధించుకున్న హక్కులని కోల్పోయి ఒక నిరంకుశంగా ప్రజలందరినీ అణిచివేసి పరిపాలనను కొనసాగించే ప్రభుత్వం చేసింది. అందుకని వాళ్ళతో కనీసం సంభాషణ కూడా లేకుండా పోయింది. నాతోనే కాదు, తెలంగాణ పౌరులతో వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలన్నీ తెగదెంపులు చేసుకొని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అధికారాలను చెలాయించింది. అది 9 ఏళ్ల పాలన యొక్క సారాంశం. సార్, 10 ఏళ్లలో ఖజానాలన్నీ ఖాళీ చేసి 51 రోజులలోనే ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయంటారు? అర్హత అస్సలే లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకి 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకొని తిన్నాక ఇప్పుడు ఇవెందుకు లేవు అవెందుకు, ముందు వాళ్ళు సంజాయిషి చెప్పాలి. మిగులు ఉన్న రాష్ట్రం ఈ దుస్థితికి ఎందుకు చేరుకున్నదో వాళ్ళు చెప్పాలి. సంపద సృష్టించిన వాళ్ళు లిస్ట్ ఇస్తున్నారు, కానీ అదంతా కూడా నిజంగా ఆ పెట్టుబడి వృధా అయింది. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే అది వృధా అయింది. అది అలా కుంగిపోతున్నది, ఉపయోగంలో లేకుండా పోతున్నది. కాబట్టి ఇవన్నింటి వల్ల వచ్చే ప్రయోజనం అయితే లేకుండా పోయింది. అందువల్ల తెలంగాణ మునిగిపోయింది, నష్టపోయింది. తెలంగాణ ఆర్థిక రంగం కుప్పగూలింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ వారు చాలా సంజాయిషి ఇవ్వవలసి ఉంది, చాలా విషయాలకు సమాధానం చెప్పవలసి ఉంది. మేము నిజంగా చాలా సూటిగా ఎన్నికల సమయంలో చాలా ప్రశ్నలు అడిగినాం, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలే. నిరుద్యోగ రేటు 3-4 రెట్లు పెరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి సమస్యలు. వీటి గురించే ఇవాళ మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి. వీటిని ఈ రుగ్మతల నుంచి తెలంగాణను కాపాడటానికి ఏం చేయాలో నిర్ణయించటమే కాదు, ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములమై ఈ రుగ్మతల నుంచే తెలంగాణను కాపాడటానికి వాళ్ళు కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. సార్, తెలంగాణ కోసం మీరు ప్రశ్నించే గొంతుగా మారారు, కానీ దాని తర్వాత ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా గొంతు మూసివేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు మరలా మీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు దాన్ని ఎలా ప్రజలకి అందించాలనుకుంటారు, మీ సేవాభావాలను? ఇంతవరకు ఎట్లా పని చేసినామో అట్లే పని చేస్తాం, ఇంతవరకు ఎట్లా బతికినామో అట్లే బతుకుతాం. ఇవేమీ అదనంగా ఏదో వచ్చిందని చెప్పి మేమేమి అట్లా విర్రవీగట్టం లేదు. ఖచ్చితంగా తెలంగాణ కోసం నిలబడతాం, తెలంగాణ కోసం పనిచేస్తాం, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఎలా ఉన్నామో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రశ్నించే గొంతును నులిమి వేసింది అన్నట్లుగా చెప్తున్నారు. టీజేఏసీ